నమస్కారం. ఎన్నికలైపోయాయి, ఫలితాలు వచ్చేశాయి. ఇప్పుడు సహజంగానే గెలుపోటముల మీద చర్చ జరుగుతోంది. కానీ చాలాసార్లు ఆ చర్చలు, ఆరోపణలు, విమర్శల దగ్గరే ఆగిపోతాయి. కాని ఈరోజు మనం అలా వెళ్లట్లేదు. దానికి బదులుగా ఒక ఫొరెన్సిక్ నిపుణుడు ఆధారాలను ఎలా విశ్లేషిస్తాడో అలా మనం కేవలం డేటాని, వాస్తవాలని ఆధారం చేసుకుని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఫలితాలని పరిశీలిద్దాం. ఇక్కడ మన లక్ష్యం నిందించడం కాదు, అర్థం చేసుకోవడం. ఓటమి వెనుక ఉన్న అసలు కారణాలను తెలుసుకుని భవిష్యత్తుకు ఒక వ్యూహాత్మక మార్గాన్ని నిర్మించడం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక విషయం ఉంది. కొన్నిసార్లు ఒకే ఒక్క నియోజకవర్గంలో వచ్చిన తీర్పు మొత్తం రాష్ట్ర ప్రజల మనోభావాలకు అద్దం పడుతుంది. విజయవాడ తూర్పులో మనం చూసిన ఈ మార్పు కేవలం స్థానిక సమస్యల ఫలితం కాదు. ఇది రాష్ట్రవ్యాప్తంగా వీస్తున్న రాజకీయ మార్పులకు, ప్రజల ఆలోచనా విధానంలో వస్తున్న మార్పులకు ఒక బలమైన సూచిక. అందుకే ఈ ఒక్క నియోజకవర్గ కథను లోతుగా పరిశీలిస్తే మనం రాష్ట్ర రాజకీయాల భవిష్యత్తును కూడా కొంతవరకు అంచనా వేయొచ్చు. సరే, ఇప్పుడు దీని లోతుల్లోకి వెళ్దాం. ఈ విశ్లేషణ మొత్తం ఒకే ఒక సూత్రం మీద ఆధారపడి ఉంటుంది. రాజకీయాల్లో ఎమోషన్స్, వ్యక్తిగత విమర్శలు కామన్. కాని నిజమైన పురోగతి కావాలంటే మన వ్యూహాలన్నీ వాస్తవాల పునాది మీద ఉండాలి. ఓటమిని ఒక ముగింపుగా చూడకుండా ఒక గుణపాఠం నేర్పే అవకాశంగా చూడాలి. ప్రశాంతంగా, డేటా ఆధారంగా గతాన్ని పరిశీలిస్తేనే భవిష్యత్తుకు స్పష్టమైన దారి దొరుకుతుంది. ఈ విశ్లేషణలో మనమేం చూడబోతున్నామంటే, మొదట విజయవాడ తూర్పులో క్షేత్రస్థాయి వాస్తవాలేంటి, ఆ తర్వాత అంకెలు ఏం చెప్తున్నాయి, ఓటమికి అసలు కారణాలేంటి, ప్రజల అవసరాలు ఎక్కడ తీరలేదు, మరి వీటన్నిటి ఆధారంగా పాలన కోసం ఒక బ్లూప్రింట్ ఎలా తయారు చేయాలి, చివరిగా రాజకీయాలకు అతీతంగా మన లక్ష్యం ఏమయ్యుండాలి అనే విషయాలు చర్చిద్దాం. ఏ వ్యూహానికైనా సరే పునాది అనేది క్షేత్రస్థాయి వాస్తవాలను అర్థం చేసుకోవడమే. అందుకే ముందుగా మనం విజయవాడ తూర్పు నియోజకవర్గం గురించి, దాని భౌగోళిక, సామాజిక, రాజకీయ స్వరూపం గురించి వివరంగా చూద్దాం. అసలు ఇక్కడి ప్రజలు ఎవరు, వాళ్ళ జీవన విధానమేంటి, వాళ్ళ రాజకీయ చరిత్ర ఏంటి? విజయవాడ తూర్పు అంటే అసెంబ్లీ నియోజకవర్గం 81. ఇది ఎన్టీఆర్ జిల్లాలో ఒక చాలా కీలకమైన అర్బన్ సీట్. ఇక్కడ రిజర్వేషన్ లేదు. చరిత్ర చూస్తే ఇది తెలుగుదేశం పార్టీకి, ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలా ఉండేది. ఇది పూర్తిగా పట్టణ ప్రాంతం కాబట్టి ఇక్కడి సమస్యలు, ఓటర్ల ఆలోచనలు గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటాయి. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సోషల్ ఈక్వేషన్స్ చూస్తే అవి చాలా కాంప్లెక్స్గా ఉంటాయి. దాదాపు 16% ఓట్లతో కాపు సామాజిక వర్గం ఇక్కడ చాలా డిసైడింగ్ ఫ్యాక్టర్. వాళ్లతో పాటు ఇతర బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలు కూడా మంచి సంఖ్యలో ఉన్నారు. వీళ్ళందరితో పాటు ఒక పెద్ద అర్బన్ మిక్స్ ఉంది. అంటే ఉద్యోగులు, చిన్న వ్యాపారులు, మధ్యతరగతి ప్రజలు. వీళ్ళందరి ఆశలు, అవసరాలు ఇక్కడి రాజకీయాన్ని నడిపిస్తాయి. సరే, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. అంకెలలోకి వెళదాం. ఈ నంబర్స్ కేవలం గెలుపోటములు చెప్పే నిర్జీవమైన అంకెలు కావు. ఇవి ప్రజలు మనకు పంపిన చాలా స్పష్టమైన సిగ్నల్స్. ప్రతి నంబరు వెనుక ఒక కథ ఉంటుంది, ఒక కారణం ఉంటుంది. ఆ కథేంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. 49,640. ఒక్క క్షణం ఆ నంబర్ గురించి ఆలోచించండి. ఇది మామూలు మెజారిటీ కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఇదొక పొలిటికల్ సునామీ. ఇంత భారీ తేడా ఓటర్లు ఎంత బలమైన తీర్పిచ్చారో మనకు స్పష్టంగా చూపిస్తుంది. ఇది కేవలం అభ్యర్థి మీదున్న వ్యతిరేకత కాదు, అంతకు మించి చాలా లోతైన అసంతృప్తికి ఇదొక నిదర్శనం. ఇక ఓట్ల శాతం చూద్దాం. తెలుగుదేశం పార్టీ ఓట్ షేర్ ఏకంగా 16.6% పెరిగింది. ఇది చిన్న మార్పు అస్సలు కాదు. అంటే వేలమంది ఓటర్లు తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు, లేదా కొత్తగా ఓటు వేయడానికి ముందుకొచ్చారు. అయితే అసలు ప్రశ్న ఏంటంటే, ఈ అదనపు ఓట్లన్నీ ఎక్కడ్నుంచొచ్చాయి? ఈసారి ఓటింగ్ కూడా పెరిగింది. 2019లో 67.5% ఉంటే ఈసారి ఏకంగా 71.33%కి చేరింది. సాధారణంగా ఓటింగ్ శాతం పెరిగితే అది ప్రభుత్వ వ్యతిరేకతకు సంకేతమంటారు. ఇక్కడ కూడా అదే జరిగింది అనిపిస్తుంది. ఒక నిర్దిష్ట వర్గం ఓటర్లు మార్పు కోరుతూ చాలా పెద్ద సంఖ్యలో పోలింగ్ బూతులకు వచ్చారని ఈ నంబర్ మనకు చెబుతోంది. ఈ స్లైడ్ చూస్తే మొత్తం కథ ఒక్క ఫ్రేమ్లో అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి, అత్యంత ఆసక్తికరమైన విషయమేంటంటే వైఎస్సార్సీపీ ఓటు బ్యాంక్ దాదాపుగా చెక్కు చెదరలేదు. 2019లో 36% ఉంటే 2024లోనూ సుమారు 35.5 కోట్లు వచ్చాయి. అంటే వాళ్ల కోర్ ఓటర్లు వాళ్లతోనే ఉన్నారు. కానీ టీడీపీ ఓటు బ్యాంక్ అంతకుముందు 44.4% నుంచి ఏకంగా 61%కి పెరిగింది. మరి ఈ అద్భుతమైన పెరుగుదలకు కారణమేంటి? సమాధానం ఒక్కటే, జనసేన.
2019లో 16% ఓట్లు తెచ్చుకున్న జనసేన ఈసారి పోటీలో లేదు. ఆ ఓట్లు దాదాపుగా అన్ని కూటమికి బదిలీ అయ్యాయి. ఇది కేవలం ఓట్ల బదిలీ కాదు, ఒక పక్కా రాజకీయ వ్యూహం. ఫలితాలు ఏం జరిగింది అని చెప్పాయి. ఇప్పుడు మనం ఎందుకు జరిగింది అనే ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. ఈ ఓటమికి కారణం కేవలం ఒక వ్యక్తి లేక ఒక సంఘటన కాదు. దీని వెనుక కొన్ని సిస్టమ్ లెవెల్ ఫెయిలియర్స్, వ్యూహాత్మక తప్పిదాలు, ఇంకా ప్రజల ఆకాంక్షలను సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వంటి చాలా కారణాలున్నాయి. వాటిని ఒక్కొక్కటిగా చూద్దాం. మా విశ్లేషణ ప్రకారం ఈ ఓటమికి ప్రధానంగా 5 మూల కారణాలు కనిపిస్తున్నాయి. 1. ప్రతిపక్షాలన్నీ ఒక్కటి కావడం. 2. స్థానికంగా ప్రచార యంత్రాంగం చాలా బలహీనంగా ఉండటం. 3. ప్రజల ముఖ్య సమస్యలను పట్టించుకోకపోవడం. 4. సంక్షేమ పథకాలిస్తున్నా కూడా వాటిమీదున్న అసంతృప్తి. 5. తమ పాలనకి ప్రతిపక్షాలకి మధ్యున్న తేడాని ప్రజలకు సరిగ్గా చూపించలేకపోవడం. ఇవన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. దీన్ని ఒక రకంగా మనం ఒక పెను తుఫాను అని పిలవచ్చు. ఎందుకంటే ఒకవైపు టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి ఒక బలమైన కూటమిగా ఏర్పడి ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎక్కడా చీలకుండా చూసుకున్నాయి. మరోవైపు వైఎస్సార్సీపీ అభ్యర్థి కొత్తవారు కావడం, వారికి క్షేత్రస్థాయిలో బలమైన సొంత నెట్వర్క్ లేకపోవడం ఒక పెద్ద మైనస్ అయింది. దీనికి తోడు అడ్మినిస్ట్రేటివ్ ఇబ్బందుల వల్ల ప్రచార బృందాలు ఫ్రీగా పనిచేయలేకపోయాయి. ఈ 3 అంశాలు కలిసి ఓటమిని ఖాయం చేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనమొక ప్రాథమిక సూత్రాన్ని గుర్తుంచుకోవాలి. రాజకీయాల్లో అయినా, ప్రజాజీవితంలో అయినా ప్రతి పౌరుడి ఆత్మగౌరవాన్ని కాపాడాలి. మనం మాట్లాడే మాటలు, చేసే విమర్శలు కేవలం ఆరోపణలు కాకుండా సమాచారంతో, బాధ్యతతో ఉండాలి. ఇది మన రాజ్యాంగ స్ఫూర్తి, ఒక ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి పునాది. ఎన్ని వ్యూహాలు వేసినా, ఎంత ప్రచారం చేసినా చివరికి ప్రజల మాట వినకపోతే ఏదీ నిలవదు. ఇప్పుడు మనం ఓటమికి అసలైన, అత్యంత ముఖ్యమైన కారణం వైపు చూద్దాం. అదేంటంటే ఓటర్ల సమస్యలు, వాళ్ల అవసరాలు. ప్రజలు ఏం కోరుకున్నారు? ప్రభుత్వం ఎక్కడ దాన్ని అందించలేకపోయింది? ఈ ఒక్క వాక్యం విజయవాడ తూర్పు నియోజకవర్గ ప్రజల నాడిని పట్టిస్తుంది. మా క్షేత్రస్థాయి పరిశీలనలో తేలిన అత్యంత ముఖ్యమైన విషయం ఇది. వేలాది కుటుంబాల ఆశ, వాళ్ల ఆవేదన ఈ వాక్యంలో ఉంది. సొంత ఇంటి స్థలమనేది కేవలం భూమి ముక్క కాదు. అది ఒక భద్రత, ఒక గౌరవం, భవిష్యత్తు మీద ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని ఇవ్వడంలో జరిగిన ఆలస్యమే అతిపెద్ద సమస్యగా మారింది. ఇంటి పట్టాల సమస్య ప్రధానమైతే దానికి మరికొన్ని సమస్యలు తోడయ్యాయి. పింఛన్లు టైంకి రాకపోవడం, అర్హులక్కూడా అందకపోవడం వంటివి పెద్దవాళ్లల్లో ఆపనమ్మకాన్ని పెంచాయి. సరిగ్గా లేని రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, చెత్త సేకరణలో ఇబ్బందులు, ఇలా రోజువారీ సమస్యలు ప్రజల సహనాన్ని పరీక్షించాయి. ఇవన్నీ కలిసి ప్రభుత్వం మీద ఒక పెద్ద అసంతృప్తిగా మారాయి. ఇది ఒక్క సమస్యగాదు, సమస్యల పరంపర. సరే, ఇప్పటిదాకా మనం సమస్యల్ని, ఓటమి కారణాలను విశ్లేషించాం, ప్రజల ఆవేదనను అర్థం చేసుకున్నాం. ఇప్పుడు కేవలం విశ్లేషణ చేసి వదిలేయడం కాదు, ఆచరణాత్మక పరిష్కారాల గురించి మాట్లాడదాం. ఈ డేటాని ఉపయోగించి భవిష్యత్తు కోసం, ప్రజల నమ్మకాన్ని తిరిగి గెలవడం కోసం ఒక స్పష్టమైన బ్లూప్రింట్ ఎలా తయారు చేయవచ్చో చూద్దాం. పుంజుకోవడం కోసం మేము చతుర్ముఖ సిద్ధాంతమనే ఒక వ్యూహాన్ని ప్రతిపాదిస్తున్నాం. దీనికి 4 ముఖాలుంటాయి. మొదటిది శివుడిలా ప్రతిపక్షాల నెగిటివ్ ప్రచారాన్ని, విభజన రాజకీయాలను నాశనం చెయ్యాలి. రెండవది విష్ణువులా మనం అందిస్తున్న సంక్షేమ పథకాల వారసత్వాన్ని కాపాడుకోవాలి. మూడవది బ్రహ్మలా ఉద్యోగాలు, ఇంటి పట్టాలతో ప్రజలకు ఒక కొత్త భవిష్యత్తును సృష్టించాలి. నాలుగవది దుర్గలా మహిళలు, రైతులు, బలహీన వర్గాలను అన్ని రకాలుగా కాపాడాలి. ఈ 4 కలిస్తేనే సమతుల్య పాలన సాధ్యమవుతుంది. ఆ వ్యూహాన్ని వెంటనే అమలు చేయడానికి, ప్రజల నమ్మకాన్ని గెలవడానికి ప్రకటించాల్సిన 3 కీలక ప్రాజెక్టులు ఇవి. మొదటిది, ప్రజల నంబర్ 1 సమస్య అయిన ఇంటి స్థలాల పట్టాల పంపిణీకి ఒక టైం బౌండ్ భూమి హక్కు డ్రైవ్ను మొదలుపట్టాలి. రెండవది, రైతులను ఆదుకోవడానికి నీటిపారుదల ప్రాజెక్టులను వేగవంతం చెయ్యాలి. మూడవది, అమ్మఒడి, పెన్షన్ వంటి కీలక పథకాలను ఇంకా మెరుగుపరిచి మహిళలు, పెద్దవారిలో భరోసా నింపాలి. ఏ వ్యూహం అయినా సరే మన బలాలు, బలహీనతలు మనకు స్పష్టంగా తెలియాలి. దీనికోసం VRINO అనే ఒక ఫ్రేమ్వర్క్ని వాడొచ్చు. సింపుల్గా చెప్పాలంటే, మన దగ్గరున్న వనరులు ఎంత విలువైనవి, ఎంత అరుదైనవి, వాటిని ఇతరులు కాపీ చెయ్యగలరా లేదా అని చూస్తాం. ఉదాహరణకి సంక్షేమ పథకాలు చూడండి. అవి విలువైనవే, కాని వేరేవాళ్లు కూడా ఇవ్వగలరు. కాబట్టి వాటిని మనం కాపాడుకోవాలి. అదే స్థానిక వాలంటీర్ల నెట్వర్క్ ఉంది.
అది విలువైనదే, కాని వ్యవస్థ బలంగా లేదు, కాబట్టి దాన్ని మనం బలోపేతం చెయ్యాలి. ఇలా ప్రతిదాన్ని విశ్లేషించి స్పష్టమైన కార్యాచరణను రూపొందించుకోవాలి. ఇక్కడ మనం మరో ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రజలతో మాట్లాడేటప్పుడు, వాళ్ల వివరాలు తీసుకునేటప్పుడు, వాళ్ల ప్రైవసీకి గౌరవం ఇవ్వాలి, వాళ్ల అనుమతి తీసుకోవాలి. ఇది మన దేశ కొత్త డేటా ప్రొటెక్షన్ చట్టం ప్రకారం తప్పనిసరి. కానీ అంతకంటే ముఖ్యంగా ఇది ప్రజలతో నమ్మకాన్ని పెంచుకోవడానికి మొదటి మెట్టు. నమ్మకమే ఏ రాజకీయానికైనా అసలైన పునాది. మన చర్చను కేవలం ఈ ఒక్క ఎన్నిక గురించి కాకుండా ఒక దీర్ఘకాలిక లక్ష్యం వైపు తీసుకెళ్దాం. అసలు లక్ష్యమేంటి? కేవలం అధికారం సంపాదించడం కాదు, ప్రజల జీవితాల్ని మార్చే ఒక మంచి పాలనను అందించడం. 2029 కోసం ఇప్పట్నుంచే ఆ పునాదులు వేయాలి. సో ఫైనల్గా వెంటనే చేయాల్సిన పనులు ఇవి: నియోజకవర్గ వ్యాప్తంగా పట్టాల సర్వే డ్రైవ్ను మొదలుపెట్టాలి, అన్ని సంక్షేమ ప్రాజెక్టుల షెడ్యూల్ను ఫైనల్ చేసి ప్రజలకు తెలియచేయాలి, కీలక ప్రాంతాల్లో 200 మందికి పైగా కొత్త బూత్ కార్యకర్తలకు ట్రైనింగ్ ఇచ్చి రంగంలోకి దించాలి, పాలనలో సాధించిన విజయాలపై నిరంతర మీడియా ప్రచారం మొదలుపెట్టాలి, అన్నిటికంటే ముఖ్యంగా జవాబుదారీతనం కోసం ప్రతివారం రివ్యూ మీటింగ్లు పెట్టాలి. చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఈ 50,000 ఓట్ల భారీ తేడాని మనం దాటలేని ఒక అడ్డుగోడగా చూస్తామా, లేక ప్రజలు మనకిచ్చిన ఒక అవకాశంగా, వాళ్ల మాట విని కొత్తగా మొదలుపెట్టడానికి డేటాతో కూడిన ఒక బలమైన పునాదిగా చూస్తామా? ఆ నిర్ణయం మన చేతుల్లోనే ఉంటుంది. ప్రజల గొంతుక వింటే ఏ గోడైనా సరే ఒక పునాదిగా మారుతుంది. ప్రజలే కేంద్రంగా పనిచేసే నాయకులుగా ఎదగాలని, తమ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని కోరుకునేవారు blueprintstrategies.ai ని mgr@blueprintstrategies.ai వద్ద సంప్రదించండి, లేదా 08042041602కు కాల్ చేయండి. రాజకీయాలకు అతీతమైన లక్ష్యం